సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు నెల్లూరుకు సంబంధించి మనం చూస్తూ వచ్చాము. చాలా కట్టుదిట్టమైన భద్రతలు పోలీసులు చేశారా, లేదంటే కార్యకర్తలను అడ్డుకోవడానికి అలాంటి భద్రతలు చేశారో తెలియదు కానీ కొంత గందరగోళం మధ్యలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముగిసింది. ఏం చెప్తారు దానికి సంబంధించి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీకి చెందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆ జిల్లా అధ్యక్షుడు జైల్లో ఉన్నారు. దాదాపు 2 నెలలుగా వారిని పరామర్శించడం కోసం వచ్చారు. రెండో వైపు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగింది కాబట్టి వాళ్ళ పార్టీ నాయకుడుగా ఆయన్ని మాట్లాడడానికి ఇంట్లో చూడడానికి వచ్చారు. ఈ 2 ఘటనలు చూసినప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడి మధ్య ఈ ప్రోగ్రాం జరిగింది. ద సేమ్ టైం విజయవంతం అయింది. ఇక్కడ ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఉంది. వైఎస్ఆర్సీపీకి ఇది ఒక పెద్ద సానుకూల అంశంగానే చూడాలి. ఎందుకంటే కొత్త సందేశం, మామూలు నెల్లూరు జిల్లా వాళ్ళు చాలా ప్లెజెంట్ గా ఉన్న జిల్లా, ఆ జిల్లా ఒక కొత్త సిగ్నల్ ఇచ్చింది ఈ ఎపిసోడ్ లో. ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క సిగ్నల్స్ ఇస్తుంటారు ప్రజలు. ఒక చోట ఎక్కువ ఒత్తిడి చేస్తే మేము తిరగబడతామని, మీరు ఎంత 10,000 మంది అంటే మేము 20,000 మంది వస్తామని ఒకదానికి పోలిక చేసుకుంటూ వచ్చారు. కానీ నెల్లూరు ప్రజలు ఒక భిన్నమైనటువంటి సిగ్నల్ ఇచ్చారు. అదేంటంటే ఎంత ఒత్తిడి ఉన్నా ఆ పోలీసుల మధ్య వాళ్ళకి మధ్య వాగ్వివాదాలు, చాలా చోట్ల రోడ్లు తవ్వేసిన రానో పన్ను, వందలాది మందికి ఏమంటారు ఈ నోటీసులు ఇవ్వడం, ముందస్తు పోవద్దని, ఇన్ని ఒత్తిడులు ఉన్నా ఎక్కడ పోలీసులకి పార్టీ యంత్రాంగానికి మధ్య తీవ్రమైన ఘర్షణాత్మకం అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. దాన్ని ఏం మనం సమర్థించకపోయినా అది జనరల్ గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినప్పుడు పోలీసులు కొంత చూపిస్తుంటారు ఆ జులుంని, అది వేరే సంగతి. కానీ ఇక్కడ పోలీసులు వర్సెస్ ప్రజలుగా మారకుండా ఇంత ఒత్తిడిలో కూడా చాలా మంచి సిగ్నల్ ఇచ్చారు నెల్లూరు ప్రజలు. అంటే మేము మా నాయకుడు వెనకాల ఉంటాం, అట్ ద సేమ్ టైం ఒత్తిడిలో అడ్డుకుంటూ ముందుకెళ్తుంటాం అనే ఒక మంచి సిగ్నల్. ఎక్కడ చిన్న రచ్చ, మామూలుగా అయితే కొన్ని చోట్ల గొడవలు, పోలీసులు లాఠీ చార్జీలు చాలా 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 జరిగిపోతాయి. ఇక్కడ కొన్ని 2 చోట్ల జరిగి ఉన్నాయి. ఒక మంచి సిగ్నల్ ప్రజలు ఇచ్చారు. అంటే ప్రజలు మీన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చాలా చోట్ల దాడులు, గొడవలు వీటన్నిటిలో అటు ఇటుగా జరిగినాయి. కానీ ఇక్కడ అది ఏం జరగకుండా చేయాలంటే, ఎంత గందరగోళం ఉన్నప్పుడు కూడా పొరపాటున మన సత్యనపల్లిలో ఏం జరిగింది, ఒక ఘటనకి ఎవరైనా కారణం కావచ్చు, ఎవరు మరణించారు, ఒక కార్యకర్త, కారణాలు ఎవరినో కోర్టు చెప్తుంది, వ్యవస్థలు చెప్తాయి. కానీ ఒక దుర్ఘటన జరిగిపోయింది కదా. కానీ ఇక్కడ కూడా ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు, ఇంత గొడవ జరిగినప్పుడు ఏదన్నా ఎక్కువ ఉత్సాహం చూపించినా, గందరగోళం పడిపోయినా, తోపులాట జరిగినా ప్రజల ప్రాణాలకు నష్టం వస్తుంది, కార్యకర్తల ప్రాణాలకు నష్టం వస్తుంది. అప్పుడు అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా పార్టీ కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు అవేమి జరగనికుండా చూసుకున్నారు. అంటే ప్రజలు, పార్టీ శ్రేణులు ఎంత ప్రభుత్వం ప్రెజర్ చేస్తే అంత క్రమశిక్షణగా ఎదుర్కొంటారు. ఇంకొంచెం జాగ్రత్త. అంటే ఏం సందేశం తెలుగుదేశం కార్యకర్తలు చూశారంటే, మనం ఉత్సాహపడిపోయి తోపులాటేసి గందరగోళం చేసేస్తే రేపు ఏదైనా జరిగితే అది కూడా మన పార్టీకి నష్టమే కదా, కాబట్టి అది కూడా జరగకుండా చూసుకుందాం అనే కొత్త పందాలే వెళ్ళిపోయింది. కాబట్టి 2 సిగ్నల్స్, ఒకటి ప్రభుత్వం ఒత్తిడి ఇస్తున్న నేపథ్యంలో మనం ఎక్కువ చొరవ చూపి గందరగోళం పెడితే ఏదైనా జరిగితే అది కూడా మనకు నష్టం, కాబట్టి అవి కూడా జరగకుండా చూసుకోవాలని అత్యంత క్రమశిక్షణాయుతంగా పాల్గొనడం ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఎంత ఒత్తిడి చేసినా ఆగేది కాదు, జరిగేది జరుగుతుందని చెప్పారు. ఎవరో ఒక అతను సీనియర్ పర్సనాలిటీ, ఆయన చాలా దూరంగా ఉంటాడు, వెంకటగిరి అని అనుకుంటారు. ఆయన వీడియోలో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆయనకి దాదాపు 100 మంది 1000 మంది అంటారు. వైసీపీ నాయకులు అయితే 2-3 వేల మందికి అంటారు, 5,000 మందికి కూడా అంటున్నారు. ఏది నోటీసులు పోలీసులు, మీరు రావద్దు జగన్ గారి కార్యక్రమం కానీ ఇచ్చారంటారు. ఎంతమంది అనేది చూడాలి, పోలీసులు చెప్పాలి. బట్ దూర ప్రాంతం నుంచి ఒక పెద్ద ఆయన సీనియర్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకుంటారు, ఆయన వచ్చే ఉద్దేశం లేదంట నెల్లూరుకి. ఎందుకంటే 70 ఏళ్ళప్పుడు ఊరు వస్తాడు, తోపులాట్లో ఊరు రారు కదా. ఈయన వైసీపీ లీడర్ కాబట్టి ఈయన కూడా ఒక నోటీస్ ఇచ్చారు పోలీసులు, నువ్వు రావద్దని. ఎప్పుడైతే పోలీసులు రావద్దన్నారో దాని పంతానికి నెల్లూరుకి వచ్చా అంటారు. ఆయన యాక్టివిటీలో పాల్గొనాలని తెలియదు. నాకెవరు చెప్పడానికి, నేను పోవాలనుకోలేదు, మీరు ఊహించుకొని మీరు పోవద్దని ఇవ్వడంతో మా నాయకుడి దగ్గర పోవద్దని చెప్పడానికి మీరు ఎవరిని వచ్చానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, వాళ్ళ మీద కేసు కూడా పెట్టాలంటే పెట్టచ్చు పోలీసులు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, నోటీస్ ఇచ్చుంటే. కానీ ఎట్లుంటారు ప్రజలు అంటే, పోకూడదని ఒకటి కూడా ఏం జరుగుతుందో చూద్దామని పోయే పని. కాబట్టి ఇట్లాంటి ఆంక్షలు, ఒత్తిళ్లు అంత మంచిది కాదు. రెండోది, జిల్లాలో 46 పోలీస్ స్టేషన్లు ఉంటే 46 పోలీస్ స్టేషన్ పని కల్పించారు ప్రభుత్వం. అంటే ఇట్లా ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ పోవద్దని చెప్పడం, ఇవన్నీ చేశారు. ఈ క్రమంలో జిల్లా ప్రజలందరికీ జగన్ అనే ఆయన వస్తున్నాడు, ఆయన పోవద్దని పోలీసులు చెప్తున్నారు అనేది జిల్లాలో ప్రతి మనిషికి తెలిసిపోయింది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ గా వచ్చుంటే టీవీ చూసిన వాళ్ళు, మరుసటి రోజు పేపర్ చూసిన వాళ్ళు, జగన్ వచ్చినాడు, కాకాని పరామర్శించాడు,
ప్రసన్న కుమార్ రెడ్డికి ఎంట్రీ ఇచ్చాడు, టీవీలో ఏదో మాట్లాడి వెళ్ళిపోయినాడు. ఆ పొలిటికల్ ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వార్తను చూస్తారు. ఉమ్, పేపర్లో, రేపు పేపర్లో వస్తుంది, ఈరోజు టీవీలో వస్తాయి, ఎక్కువ మందిని చూస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ప్రతి గ్రామంలోనూ లేకపోతే ప్రతి మండలంలో ఇంపార్టెంట్ గ్రామాలందరూ నోటీస్ ఇచ్చారు కదా. ఉమ్, నోటీస్ ఇచ్చి ఎందుకు ఎందుకు పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారని ఊరంతా చర్చించుకుంటుందా. ఆ, కాబట్టి జగన్ వస్తాడంట, ఆయన పోకూడదంట. అందరూ తాగుతారా? ఉమ్, నువ్వు ఇచ్చిన నోటీస్ అంతే, కానీ ఎందుకు వస్తాడు, ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు, ఇవన్నీ ప్రజల చర్చనీయాంశం అవుతుంది. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను సాధారణంగా పోలీసులు కూడా విజయవంతంలో పాత్ర పోషిస్తారు. వివిఐపి వచ్చినప్పుడు సెక్యూరిటీ, ప్రజల్లో ఇబ్బంది కలగకుండా పోలీసుల పాత్ర ఎప్పుడూ ఉంటుంది. ఉమ్, కానీ ఈసారి పోలీసుల పాత్ర ఎట్లుందంటే, ఒత్తిడి పేరుతో, రాకూడదనే పేరుతో, నోటీసులు ఇవ్వడం పేరుతో ఈ పరగ్రామాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసేసినారు. అవును. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎందుకు వస్తాడు అశోక్ గారు ప్రజల్లోకి అంటే, ప్రజలకు తెలియజేయడం కోసం. ఉమ్, సభ పెట్టడం, సభ పెట్టినా, మీటింగ్ పెట్టినా, లేకపోతే ఇంకోటి ఏం పెట్టినా రాజకీయ నాయకుడి ఉద్దేశం నేను ఎందుకు వస్తున్నాడో ప్రజలకు చెప్పాలి. ఉమ్, చెప్పేసినారు కదా, మీరే చెప్పేసినారు, ఆయన రాకముందే చెప్పేసినారు. ఆయన వందలాది మందికి నోటీసులు ఇచ్చేసి ఊరా చర్చనీయాంశం చేసేసి, ప్రతి ఊర్లో వైసీపీ వాళ్ళు చర్చనీయాంశం. ఎందుకంటే పోతే అరెస్ట్ చేస్తారంట, వాళ్ళు ఊరు రారు, అవును. కానీ ఊరంతా చర్చించుకుంటారు. ఉమ్, కానీ ఇప్పుడు జగన్ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? success కాబట్టి అయినట్టే కదా. ఉమ్, ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు ఎక్కువ చేస్తే ఉమ్, వాళ్ళకి శ్రమ లేకుండా సక్సెస్ అయిపోతారు.